పంటలు ఎండిపోవడానికి బీఆర్ఎస్ఏ కారణమని ఆరోపించారు నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి. రుణమాఫీ, రైతు బంధు టెక్నికల్ సమస్యలతో కొద్దిగా ఆలస్యమవుతున్నాయని చెప్పారు ఆయన. దక్షిణాదిలో బీజేపీ బలపడుతుంది అనేది కిషన్ రెడ్డి అపోహ అంటున్న ఎంపీ రఘువీర్ రెడ్డితో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. వాళ్ళ సూర్యాపేట జిల్లాలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలంతా కలిసి కూడా రివ్యూ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ధాన్యం కొనుగోలు, మిషన్ భగీరథ, రోడ్లపై కూడా అన్ని విషయాలు కూడా చర్చించడం జరిగింది. మనతో మాట్లాడడానికి నల్గొండ ఎంపీ రఘువీర్ ఉన్నారు. చెప్పండి, మొత్తం కూడా ఇవాళ సమావేశం జరిగింది కదా, ఏంటి? ఈరోజు జిల్లాకు సంబంధించిన జాన్పాడ్ దర్గా దర్శనానికి కూడా అందరం రావడం జరిగింది. అలాగే జిల్లాకు సంబంధించిన ప్రతి నియోజకవర్గం రివ్యూ కూడా చేసినాము. అంతే రాబోయే ఉగాది రోజున సన్నబియ్యం స్కీమ్ని హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. దాని గురించి కూడా ముఖ్యంగా చర్చించి జిల్లాకు సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా ఎలా సకాలంలో పూర్తి చేయాలనే విషయం మీద కూలంకుషంగా చర్చించి వాటి మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మరొక అంశం, డీలిమిటేషన్ పై కూడా నిన్న ఏదైతే స్టాలిన్ కానీ సీఎం రేవంత్ రెడ్డి అంతా కూడా సమావేశం నిర్వహించింది. దానికి కౌంటర్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కానీ సౌత్లో మొత్తం బీజేపీ బలపడుతుంది, అందుకు అనుగుణంగానే బలపడకుండా ఉండడానికే వీరు ఇంకా మేము జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ అనే అంశాన్ని తెర మీదకి తీసుకురాకముందే ఈ విధంగా చేస్తున్నారని కూడా చెప్తున్నాడు. లాస్ట్ టైం రమేష్ నీకు చెప్పినా ఇంకొకరికి కొండగొట్టులో ఏదో ఇదైనప్పుడు చెప్పుంటే కిషన్ రెడ్డి గారి ఆరోపణల మీద పెద్ద స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దక్షిణాదిలో వాళ్ళు బలపడుతున్నందుకు ఇక్కడ దక్షిణాదిలో ఉన్నదాని మీద వాళ్ళు ఇంకా ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. కాబట్టి దాని మీదనే కిషన్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా ఊరికే బట్టగాల్చి మీరేయాలి అనే ఆరోపణలు తప్ప, అంటే ఆల్రెడీ వాళ్ళు తీసుకునే చర్యలు ఎలా ఉన్నాయి, తీసుకునే కదలికలు ఎలా ఉన్నాయి ప్రభుత్వాన్ని అనేది ఢిల్లీలో తెలుసు. కాబట్టి దాని మీద ఇప్పటి నుంచే మేము గనక ఒక ప్రాతిపదిక చర్చించుకొని దాని మీద పోరాటానికి రెడీ కాకుంటే తప్పకుండా వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి ఉంది ఈరోజు మన దక్షిణాది రాష్ట్రాలకు. కాబట్టే దాని మీద మేము ఒక ప్రాతిపదిక సిద్ధం చేస్తున్నాం. అలా కాదని వాళ్ళు కనుక నిజంగా దక్షిణాదికి ఏ అన్యాయం చేయకపోతే వాళ్ళు మరీ మంచిది. కానీ లేకపోతే మాత్రం మేము ఏం చేయాలి అనే దాని మీద ముందే చర్చించుకొని పెట్టుకోవడం ఎంతైనా అవసరం అనే దాని మీదనే మేము దాని మీద కొన్ని చర్యలకు ఉపక్రమిస్తున్నాం. మరోవైపు కృష్ణా జలాల విషయంలో జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా నాగార్జున సాగర్ నుంచి అక్రమంగా ఏపీకి నీరును తరలించకపోతున్నారు. ఇక్కడంతా కూడా ఎడారి ప్రాంతంగా మారే అవకాశం ఉన్నా కానీ ఎవరు నోరు మెదపట్లేదని కూడా బీఆర్ఎస్ పదే టీఆర్ఎస్ వల్ల బుద్ధి లేని ఆరోపణలకు కనీసం ప్రజలే బుద్ధి చెప్తారు. అందుకంటే దాని మీద కూడా మేము చర్చించడం జరిగింది. ఏదైతే ఇప్పుడు పోతిరెడ్డిపేట కానీ మాల్యాల ప్రాజెక్టు దగ్గర కానీ వాళ్లకు కెపాసిటీ డబల్ చేసుకునే అవకాశం టీఆర్ఎస్ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు చిత్తూరు జిల్లాకి వెళ్ళి రోజా గారి ఇంట్లో చేపల పులుసు తిని అక్కడ ఇచ్చిన అనుమతితోనే వాళ్ళు డబల్ కెపాసిటీ పోతిరెడ్డిపాడులో మాల్యాల్లో చేసుకోవడం వల్ల ఈరోజు జలవనరుల్లో దోపిడీ జరుగుతుంది. దానికి కానీ మొన్న మేమైతే ఏదైతే నేను, ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి సిఆర్ పాటిల్ గారిని కలిసి గట్టిగా దాని మీద ఆక్షేపణ ఎప్పుడైతే చెప్పామో దాన్ని 5,000 క్యూసెక్లకు కుదించడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ మధ్య మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మళ్ళీ వాళ్ళకి చెప్పడంతో ఇది చేయడం జరిగింది. అంతేకాదు మొన్న వెళ్ళినప్పుడు టెలిమెట్రిక్ మీటర్లకు కూడా తెలంగాణనే మొత్తం ఖర్చు భరిస్తుంది, తప్పకుండా టెలిమెట్రిక్ మీటర్లు ఏర్పాటు చేయాలి అని చేయడం జరిగింది. కాబట్టి టీఆర్ఎస్ వల్ల బుద్ధి లేని ఆరోపణలు మీకే కానీ ప్రజలకు కానీ తెలుసు. అందుకే మొన్న కనుక కరగాల్చి వాత పెట్టారు. ఇక ఆ తర్వాత పార్లమెంట్ జరిగిన ఎలక్షన్లో జరిగిన ఇది మాత్రం ఏమైందో మీకు తెలుసు. కాబట్టి మేము కూడా టీఆర్ఎస్ పాలనలో వాళ్ళు చేసిన ఇప్పుడు జల దోపిడీ జరగలేదని మేము అనట్లేదు. వాళ్ళ జల దోపిడీకి అవకాశం ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గారు ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు మరి ఏం చేసిండ్రు? వాళ్ళ కెపాసిటీ పెంచుకుంటుంటే మాల్యాల్లో ఏం చేసిండ్రు? అంతేకాదు మూడోది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పరిస్థితి కూడా తెలుసు. ఆ రోజు ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతతో దాని మీద నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆక్షేపణ వల్ల ప్రతిపక్షాలు చేసిన పోరాటం వల్ల అది కూడా ఆగింది. అది కూడా ఆగకుంటే ఈరోజు కనీసం మనకు తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉంటుండే. ఇది ముమ్మాటికి టీఆర్ఎస్ చేసిన తప్పు, వాళ్ళు చేసిన తప్పిదం వల్లే ఈరోజు ఇది జరుగుతుంది. కానీ దానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో మేము అన్నీ తీసుకొని దాన్ని అరికట్టేదానికి అన్ని చర్యలు తీసుకుంటాం. మరొకవైపు రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ రైతులని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కూడా జగదీష్ రెడ్డి పదే ఇంకా మళ్ళీ అదే ఈ ఆరోపణ. ఇప్పుడు ఏదో ఒకటి ఆరోపణ చేయాలి కాబట్టి అని చేయడం కాకపోతే మేము బ్యాంకులకే కదా డైరెక్ట్గా డబ్బులు కట్టింది, బ్యాంకులకు ఎన్ని డబ్బులు కట్టింది ఈ ప్రభుత్వం అని ఆర్టీఐలో వాళ్ళని ఏమనండి. రైతుల తరఫున ప్రభుత్వం చెల్లించిన రుణమాఫీ కోసం ఎంత బ్యాంకులకు చెల్లించింది అని ఆర్టీఐలో వాళ్ళని కాగితం ఏమనండి. అది వస్తుంది కదా, అది వచ్చిన తర్వాత మాట్లాడదాం.
జరగకపోతే కొంతమందికి తప్పకుండా జరగకపోయి ఉండొచ్చు. దానివల్ల వాళ్ళకి కొంతమందికి 2 లక్షల మీద ఉండటం వల్ల, కొన్ని టెక్నికల్ ఇష్యూ ఉండటం వల్ల జరిగింది. మిగిలిన వాళ్ళందరికీ జరిగింది కదా. ఇదంతా ఎందుకు? ఒక బ్యాంకులకు ఆర్టీఐ అప్లికేషన్ వేయండి, ప్రతి బ్యాంక్కి మీరే వేయండి, తర్వాత దాన్ని తీసుకొని రండి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతుల రుణమాఫీకి చెల్లించిన మొత్తం ఎంత అనేది నేను కూడా ఒకటి ఆర్టీఐలో వేయదలుచుకున్నా. వేసి అవి తీసుకొచ్చి మీ అందరికీ సర్క్యులేట్ చేస్తా. ఆ తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారి ఆరోపణలు కానీ, టీఆర్ఎస్ వాళ్ళ ఆరోపణలు కానీ, అంటే వాళ్ళు ప్రస్తుతానికి ఎంత నిస్తేజాలు ఉండంటే ఏదో ఒకటి వచ్చి అధికారంలో రావాలి, తెచ్చుకున్న తర్వాత మళ్ళీ అప్పులు చేయాలి, మళ్ళీ కొలగొట్టాలి, మళ్ళీ తినాలి. ఇదే పద్ధతి తప్ప పరిపాలన మీద వాళ్ళకున్న అవగాహన లేదు. కేసీఆర్ చెప్తున్నారు పదే పదే మళ్ళీ వచ్చేది కేసీఆర్ మనదే అధికారం అని కూడా వారి సమాయత్తం. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఇంకేముంటుంది? ఇప్పుడు మీరు కేఏ పాల్ గారిని పోయి అడిగినా కానీ టీఆర్ఎస్ వచ్చేసారి తెలంగాణలో వచ్చేది నా అధికార పార్టీ అంటారు కదా. అది రాజకీయ పార్టీ పెట్టుకున్న తర్వాత నేను అధికారంలో రాకుంటే నువ్వు వస్తున్నావు అని ఎవరన్నా చెప్తారా? కాబట్టి వాళ్ళ కొంచెం ఉన్న క్యాడర్ని గీడర్ని కాపాడుకునేదానికి, వాళ్ళలో ధైర్యం నింపేదానికి అదే చెప్తుంటారు. తప్పకుండా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వారి తప్పేం లేదు అలా చెప్పుకోవడంలో. కానీ ఉందో లేదో మీకు ప్రజలకు వాళ్ళు డిసైడ్ చేస్తారు, తర్వాత తెలుస్తుంది. రైట్, చూడొచ్చు బీఆర్ఎస్ చెప్పేవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన పాపమే దీనికి కారణం అంటున్నారు. కృష్ణా జిల్లాల విషయంలో కూడా గతంలో బీఆర్ఎస్ చేసిన రీతే ఇవాళ కృష్ణా జిల్లాలో కూడా తెలంగాణకు అన్యాయం జరిగిందంటే గత పాలకుల పాపమే అంటున్నారు. అదేవిధంగా పంటలు ఎండిపోతున్నాయి, అదేవిధంగా మంత్రులు పట్టించుకోవట్లేదు, ఎంపీలు పట్టించుకోవట్లేదని పూర్తి అవాస్తవమని ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నాం. రైతులని కాపాడే, రైతులకు చిత్తశుద్ధి ఒక కాంగ్రెస్ పార్టీకే ఉందని కూడా ఎంపీ రఘువీర్ చెప్తున్నారు. రవితో రమేష్, బిగ్ టీవీ.